నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే మరింత నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి ఉత్తమ ర్యాంకులతో పాటు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత సముదాయాల కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రజాకవి కాళోజీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, డిఈఓ అశోక్, సర్వేపల్లి రాధాకృష్ణ కాళోజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఓ ప్రణాళికాబద్ధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తే మంచి మార్కులతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ట్రైనింగ్ పొంది పరీక్షల్లో పాస్ అయిన వారు ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులుగా ఎంపికవుతారని తెలిపారు. కానీ ప్రైవేటు పాఠశాలలో అరకొర చదువులు చదివిన టీచర్లను ఉంచి విద్యను బోధిస్తున్నారని ఆయన అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన వారు మున్ముందు విద్యార్థుల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. అలాగే ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తాను పరిశీలించిన పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని అన్నారు. ముందు బెంచ్ల వారిని కాకుండా వెనుక బెంచ్ల వారిని సైతం తమ దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు వారికి ఉపకరణాల ద్వారా విద్యను బోధిస్తే వారు సైతం ఉన్నత చదువులకు అర్హులవుతారని ఆయన సూచించారు. వ్యవసాయం అంటే రోజంతా చెప్పకుండా వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్ళి వారికి చూపించి చెబితే వారు ఎప్పటికీ మర్చిపోరని ఆయన తెలిపారు. మిగతా పాఠ్య పుస్తకాలలోని అంశాలను పాఠశాల ఆవరణలో ఉంచి వారికి బోధిస్తే సులభంగా విద్యను అభ్యసిస్తారని ఆయన అన్నారు. సో దీంట్లో ఏదైనా ఒక కాంప్రహెన్సివ్గా ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మన స్టూడెంట్ను తయారు చేయడం భావవివాద పౌరులుగా తీర్చిదిద్దాలంటే వాళ్ళకు ఇంగ్లీష్, మ్యాథ్స్ తెలుస్తూనే కాదు, వాళ్ళకి సమాజం గురించి తెలవాలి, వాళ్ళ సంస్కృతి గురించి తెలవాలి, వాళ్ళ హిస్టరీ తెలవాలి, పండుగల గురించి తెలవాలి, భాష గురించి తెలవాలి, ఈ సమాజంలో పెద్దలను గౌరవించాలని కూడా మా మోరల్ వాల్యూస్ అనుకోండి, మెడిటేషన్ అనుకోండి, లేకుంటే యోగా అనుకోండి, ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ ఓవరాల్ కాంప్రహెన్సివ్గా ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలంటే
ఆయన ఒక అన్ని రంగాలలో కొంచెం కొంచెం అవగాహన కల్పించాలి. ఓన్లీ సబ్జెక్ట్ మట్టిగా చెప్పేది ఒక సైన్స్ అంటే సైన్స్ చెప్పేసి అది ఎవరు బెస్ట్ ఉన్నారో వాళ్ళని నాకు కాన్సన్ట్రేట్ చేసి మీతో అందరూ వదిలేస్తే అది కొంచెం కరెక్ట్ కాదు. సో కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక మంచి పర్సనాలిటీ సమాజంలో మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేసే విధంగానే మన ఎడ్యుకేషన్ ఉండాలనేది. తర్వాత ఇంకోటి లాస్ట్ బెంచెస్ చాలా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళ ఇంకా మొరల్గా మొదలై వాళ్ళు ఇంకా కూర్చొని కొంచెం మొరల్గా డిసప్పాయింట్ ఉండాలంటే ఇంకా టీచర్ కూడా వాళ్ళని ఇక్కడ తల్లిదండ్రులు కూడా అంటే ఈ లాస్ట్ బెంచెస్ మనం తక్కువ వేయకూడదు. ఐ విల్ గివ్ an example where the last benches are the legends like Bill Gates, Sachin Tendulkar, Amitabh Bachchan, even Modi, Narendra Modi, the last benches were the first benches guys, but toppers in the classroom. That is why our aim should be to develop the student as a best citizen of this country. ఒక సైన్స్లో మాస్టర్ అయితే ఇదే కాదు, క్లాస్రూమ్లో చాంపియన్ కాదు, షుడ్ బి చాంపియన్ ద లైఫ్ అని నేను విశ్వాసం అంటే నిజంగా పూర్తిగా నమ్ముతాను. కాబట్టి ఆ దిశగానే ఇప్పుడు ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. somebody may not be good in mathematics, somebody is good in English, somebody is good in somewhere. వాళ్ళకి ఇన్న ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కూడా మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినప్పుడే మనం కాంపిటీషన్ అన్ని రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందిన అభివృద్ధిలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి పనికొస్తుంది. డొంకేశ్వర్ పాఠశాల నుండి 25 మంది IIITకి ఎంపిక కావడంతో పాటు జిల్లా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులకు మంచి విద్యను బోధించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఎక్కువ మార్కులతో ర్యాంకులు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 40 మంది ఉపాధ్యాయులను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డిఈఓ అశోక్, మిగతా విద్యాశాఖ అధికారులు శాలువాలు, పుష్పగుచ్చాలు, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. యువత చదువుతో పాటు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని మల్లారం లింగేశ్వర ఆశ్రమ పీఠాధిపతి పిట్ల కృష్ణ మహారాజ్ భక్త బృందం శిష్యులు సూచించారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ధర్మ రక్షణ కొరకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహం వడ్డేపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదినం సందర్భంగా భక్త బృందం శిష్యులు నోట్బుక్స్, పెన్నులు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మ రక్షణ కొరకు నిరంతరం కృషి చేస్తూ అందరిలో భక్తి భావాలు పెంపొందిస్తూ హిందువులను సంఘటితం చేస్తున్నటువంటి శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ జన్మదినాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువత ఆధ్యాత్మిక భక్తి భావాలు కలిగి ఉన్నప్పుడే సమాజంలో మార్పు వస్తోందని, సమాజాన్ని మార్చేది నేటి యువకులేనని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పిట్ల కృష్ణ మహారాజ్ శిష్య బృందం సభ్యులు గంగాప్రసాద్, రాజు, అశోక్ గౌడ్, రాజ్ కుమార్, యాదగిరి, భూమయ్య, పురుషోత్తం, దేవిసేఠ్, మంజులా, గంగాధర్, శ్రీనివాస్, ఈశ్వర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ బాలయోగి పిట్ల కృష్ణ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క వసతి గృహంలో జన్మదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మా యొక్క హాస్టల్ విద్యార్థులకి పండ్ల పంపిణీ, అదేవిధంగా నోట్ పుస్తకాల యొక్క పంపిణీ, పెన్నుల పంపిణీ కూడా శ్రీ పిట్ల కృష్ణ మహారాజు యొక్క భక్తులు అందివ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మా యొక్క వసతి గృహంలో ప్రతి సంవత్సరం ఈరోజు పిట్ల కృష్ణ మహారాజు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఈ జన్మదిన వేడుకల్ని మా యొక్క వసతి గృహంలో నిర్వహించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా మా యొక్క విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా శ్రీ పిట్ల కృష్ణ మహారాజు యొక్క జ్ఞానబోధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమాజానికి, దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని అందరూ కూడా అదేవిధంగా ఆచరించాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పోలీస్ ఇమేజ్ పెంచే విధంగా ప్రతి సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్టపరచాలని అన్నారు. అక్కడి పోలీస్ సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం యూనిఫామ్ టర్న్అవుట్ మరియు కిడ్స్ ఆర్టికల్స్ చెకింగ్ చేశారు. అనంతరం పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోధన్ ఏసీపీ, బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, బోధన్ రూరల్ ఎస్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఫైల్స్ను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. పోలీసు విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. బోధన్ రూరల్ పిఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలలు మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో విలేజ్ పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమై గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేసి అట్టి గ్రామాలలో ఉన్నటువంటి సమాచారము తమపై స్థాయి అధికారులకు ఎల్లప్పుడూ చేరవేయాలని అన్నారు. ఈ పోలీస్ స్టేషన్ మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్నందున అక్కడి నుండి ఇక్కడికి వచ్చి వెళ్లే వారిపై నిఘా వ్యవస్థ పటిష్టపరిచి అక్కడి పోలీస్ సిబ్బందితో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ రూరల్ సిఐ విజయబాబు, బోధన్ ఎస్హెచ్ఓ వెంకటనారాయణ, బోధన్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, బోధన్ రూరల్ ఎస్ఐ జె మత్స్యేందర్, ఎడపల్లి ఎస్ఐ రమ, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. అర్హులైన గిరిజన పోడు పట్టాదారులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ద్వారా చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన వారిని లబ్ధిదారులుగా గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అధ్యక్షతన గిరి జల వికాసం పథకం అమలుపై జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాలలో పోడు భూములలో పంటలు సాగు చేసుకుంటున్న 5,900 మందికి 10,172 ఎకరాలకు సంబంధించి ROFR క్రింద పట్టాలు అందించడం జరిగిందని అన్నారు. పంపిణీ చేసిన పోడు భూములలో సాగునీటి వసతి కల్పన కోసం సౌర గిరిజల వికాసం పథకం క్రింద దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతోందని ఆయన తెలిపారు. తొలి దశ లబ్ధిదారుల ఎంపిక కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సౌర గిరిజల వికాసం పథకం గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ పథకం పక్కాగా అమలు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామంలో వరదల కారణంగా దెబ్బతిన్న టేకుల చెరువు పంట పొలాలు, రహదారులు, దెబ్బతిన్న ఇళ్లను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం పోతాయిపల్లి గ్రామాన్ని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సందర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న టేకుల చెరువు పంట పొలాలు, రహదారులు మరియు గ్రామంలోని దెబ్బతిన్న గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జరుగుతున్న మరమ్మతుల పనులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరిగిన ఆస్తి పంట నష్టంపై నివేదికను
ఇప్పటికే సీఎం కార్యాలయానికి అందజేశారని అన్నారు. రైతులు ప్రజలకు సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లింగంపేట్ మండల్ పోతాయిపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ అధికారులతో పాటు మా ఆర్డీఓ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎంపీడీఓ గారు, నాతోని పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ హోదాల నాయకులు అందరూ కూడా పోతాయిపల్లి పంచాయత్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు. అధికారులతో సహా ఈరోజు పోతాయిపల్లి టేకుల చెరువుకు రావడం జరిగింది. టేకుల చెరువులో జరిగిన విధ్వంసాన్ని కూడా చూడడం జరిగింది. మరి అగ్రికల్చర్ రైతులకైతే ఏ విధంగా అయితే నష్టపోయినరో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి మరి నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్రాంతంలో రైతులు చాలా పేద రైతులు ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు ఉన్నారు కనుక వాళ్ళు ఈరోజు ఈ జరిగిన వరద నష్టంతో పంట నష్టం కాకుండా చిన్న చిన్న భూముల్లో ఈ వరదతోని ఇసుక మేటలు పెట్టడం జరిగింది. ఈ ఇసుక మేటల్ని సుమారుగా అగ్రికల్చర్ ఆఫీసర్ అనిల్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఈ మండలంలో సుమారు ఇప్పటి వరకు 320 ఎకరాల ఇసుక మేటలు పెట్టడం జరిగింది. సుమారు 3250 ఎకరాలు ఇప్పటి వరకు మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా రైతులను కోరుకునేది ఏంటంటే ఫైనల్ గా 2186 రైతులు దీనివల్ల విక్టిమ్స్ అయినారు. వాళ్ళకి రైతులందరూ కూడా చెప్పేది ఏంటంటే తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. మీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, అధికారులుగా ఆర్డీఓ గారు, అనిల్ గారు, మరి అందరం కూడా ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నాము కనుక తప్పకుండా నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మన లింగంపేటలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని చెరుకు రైతుల ఐక్య వేదిక డిమాండ్ చేసింది. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సెప్టెంబర్ 11న అఖిలపక్ష పార్టీ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ప్రెస్ క్లబ్లో చెరుకు రైతుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తులా గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు తుల రాజేందర్, తెలంగాణ జనసమితి రైతు సంఘం అధ్యక్షులు కోరుట్ల ఇన్ఛార్జ్ కంతి మోహన్ రెడ్డి, చెరుకు ఉత్పత్తిదారుల రైతు సంఘం అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ ముత్యంపేటలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ సెప్టెంబర్ 11న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి సబ్బండ వర్గాల ప్రజలు, రైతులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. 1978 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించిన ముత్యంపేట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1200 టన్నుల చెరుకు క్రషింగ్ చేసి లాభాలు గడించిందని అన్నారు. 2002లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం చేసి 64 కోట్ల రుణాలు తీసుకుని ఫ్యాక్టరీ మూసివేశారని అన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సభా సంఘం వేసినప్పటికీ రైతులకు న్యాయం జరగలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వాధీనం చేసుకుని తెరిపిస్తామని హామీ ఇచ్చి చర్యలు చేపట్టలేదని అన్నారు. 2023వ సంవత్సరంలో హైదరాబాద్ నందు తులా గంగవ్వ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపి ఇథనాల్ ఆధారంగా ఫ్యాక్టరీ నడిపినట్లయితే నష్టాలు పూరించవచ్చని సూచించారని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మంత్రుల కమిటీ నియమించినప్పటికీ చర్యలు చేపట్టకపోవడాన్ని తప్పుపట్టారు. దానివల్ల చెరుకు పండించిన రైతులు పూర్తిగా నష్టపోయారని, యువకులు ఉపాధి లేక విదేశాల బాట పడుతున్నారని, ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తే అందరికీ ఉపాధి లభించే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు చేపట్టాలని చెరుకు రైతుల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం డైరెక్టర్ న్యామనంది లింబారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జాజుల జగన్ రావు, బార్ అసోసియేషన్ కార్యదర్శి బీఆర్ఎస్ రైతు నాయకులు గురుజల రాజారెడ్డి, రాజం తదితరులు పాల్గొన్నారు. జరిపి అప్పటి నుండి ఇప్పుడు దాదాపు సంవత్సరం వస్తుంది. ఇంతవరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఈ గ్యాప్ను పూరించడానికే ఇక్కడ అభిలాష ప్రజల యొక్క కోరికకు అనుగుణంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 11/9/25 నాడు గురువారం రోజున ఇది ఆర్ఆర్ ఫంక్షన్ హాల్
గోదూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా గతంలో ఏం జరిగిందనేది పక్కన పెట్టి ప్రస్తుతం ఫ్యాక్టరీని తెప్పించడం అనేది ఏకైక ఏజెండాగా ముందుకు పోవాలని, దీనికోసం అన్ని రాజకీయ పక్షాలు తమ ప్రతినిధులు పంపించి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తమ యొక్క కార్యాచరణ ఐక్య కార్యాచరణకు తమ సంసిద్ధతను తెలియజేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. ఏమనుకుంటుంది, అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా తిరగబోతుంది. ఇంకొక విషయం ఏమొచ్చిందంటే ఈ వేరే ఫ్యాక్టరీలు కలిపి ఆలోచించడం కాకుండా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిస్థితి ఉంది. దీన్ని తెరిపించడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఒక మిషన్ రిప్లేస్మెంట్ చేస్తే ఇది తెరిపించడం అవుతుంది. ఒక 200 కోట్లు మిషన్ తీసుకురావడానికి పనికొస్తుంది. అదే ఇతనాల అనుసంధానం చేసినట్టయితే ఖచ్చితంగా లాభాల పడడం నడుస్తుంది. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిన్నతనం నుండే తన రచనల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులను చేశారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. నగరంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాళోజీ నారాయణరావు అందించిన సేవలను ముఖ్య అతిథులు కొనియాడారు. అలాగే వర్ణి చౌరాస్తాలో గల కాళోజీ విగ్రహానికి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్, బీసీ సంక్షేమ శాఖ అధికారి నర్సయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 1914 సెప్టెంబర్ 9 నాడు జన్మించారు. తర్వాత లెటర్ ఆన్ తర్వాత వరంగల్లో స్థిరపడినటువంటి సందర్భం అంతా కూడా మనకు తెలుసు. ఇది ముఖ్యంగా కాళోజీ నారాయణరావు గారి వాళ్ళ యొక్క రచనలు, ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే అన్యాయం వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి వ్యక్తి. సో ఆయన ఆదర్శంగా తీసుకునే నాకు తెలిసి నేను అంటే 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు డే 1 నుండి కాళోజీ నారాయణరావు గారిని స్ఫూర్తిగా తీసుకుని మరి ఆ రోజు ఒక గొప్ప స్లోగన్ ఉండేది, ప్రాంతీయ ఏతరుడు అన్యాయం చేస్తే ప్రాంతాల నుండి తరిమించాలి, ప్రాంతం వాడు అన్యాయం చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టాలని అది ఒక పెద్ద స్లోగన్ తెలంగాణ ఉద్యమం. సో కాళోజీ నారాయణరావు గారి రచన, కాళోజీ నారాయణరావు గారి యొక్క
అంటే ఈ అభ్యుదయ భావాలు తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన విధానమే మరి తెలంగాణ ఉద్యమానికి పునాదిగా మారింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అన్నది మన అందరం అనుకున్నాం ఏంటంటే నీళ్లు నిధులు నియామకం మీద జరిగిందని అనుకున్నాం. కానీ యాక్చువల్లీ దానికి ఎక్స్టెన్షన్గా ఒక అస్తిత్వ పోరాటంగా మారింది. మన భాష, మన సంస్కృతి, మన పండుగలు, మన యొక్క ఆత్మగౌరవం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి తెలంగాణ పోరాటం అన్నది ఖచ్చితంగా ఒక అస్తిత్వ పోరాటం కిందని మరి మారి మన దాని కొరకే ప్రతీకగానే మనము ఉద్యమం సాగించుకున్నాం. ఇలా వాళ్ళ స్ఫూర్తితో మన తెలంగాణ రాష్ట్రం తాజ్ బీడీ కంపెనీ గత 3 ఏళ్లుగా బీడీ కార్మికులతో పని చేయించుకొని నేటికి పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేయలేదని తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు వెంటనే డబ్బులు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరినీ ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ ఎదుట బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా బీడీ కార్మికులతో పనులు చేయించుకొని నేటి వరకు పీఎఫ్ ఖాతాలో డబ్బులు జమ చేయకపోవటం, 14 క్వింటాళ్ల ఆకు కార్మికులకు చెల్లించాల్సిన బట్వాడాను ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గత 2 ఏళ్లుగా ఆరోగ్యం సహకరించకపోవటంతో పలువురు రాజీనామాలు చేసుకున్న వారందరికీ నేటి వరకు డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటికీ తాజ్ బీడీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిదర్శనంగా తెలుస్తోందని ఆమె అన్నారు. బీడీ కార్మికుల శ్రమను దోచుకొని మిన్నకుండిపోతున్నారని గత 3 నెలల క్రితం ఢిల్లీలో సిఐటియు ఆల్ ఇండియా నాయకులతో జరిగిన చర్చల సందర్భంగా 2 నెలల్లోనే అందజేస్తామని చెప్పి నేటికి 3 నెలలు దాటినా ఇచ్చిన హామీ అమలు ఎక్కడని ఆమె ప్రశ్నించారు. దసరా కంటే ముందు అందజేసే విధంగా చూస్తామని యాజమాన్యం, మేనేజర్ అందరి ముందు హామీ ఇచ్చారు. అంతకుముందు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. వచ్చే నెల 10 లోపు కార్మికులకు ఇవ్వాల్సిన అన్ని బకాయిలను చెల్లిస్తామని యాజమాన్యం ఫోన్లో హామీ ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా నూర్జహాన్ యాజమాన్యంతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశమని, ఇచ్చిన హామీ మేరకు డబ్బులు ఇవ్వకుంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న బీడీ కార్మికులందరినీ ఏకం చేసి పోరాటాలను, ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీడీలు చేస్తే వచ్చేది 300 దగ్గర రూపాయలు ఉంటాయి. ఆ 300లలో కట్టాయ డబ్బులన్నీ పోగా కనీసం వచ్చే ఏదైతే పిఎఫ్ డబ్బులు, పెళ్లిళ్ళు ఉంటాయి, ఇవాళ పనులు ఉంటాయి, అనేక సావులైన చాలా మంది ఇవాళ పిఎఫ్ డబ్బు రాని వాళ్ళు కూడా అనేక మంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అడుగుతూ ఉంటే కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ యజమాన్యాల పైన చర్యలు తీసుకోవాలి. ఈ కంపెనీని మూత వేయాలన్నదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్ళు ఏ యాజమాన్యం కూడా ముందుకు పోలేదు, ఈ యాజమాన్యం కూడా ముందుకు పోలేదు. మహిళల శ్రమను ఏదైతే ఇవాళ దాచుకోవాలి, తినేసుకోవాలనే ఆలోచన యాజమాన్యం ఉందో ఇప్పటికైనా యాజమాన్యం దిగొచ్చి ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే మంచిది. లేకుంటే కంటిన్యూ ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తాం. బంజారా జాతిని జాగృతం చేయడం కోసమే సేవాలాల్ సేన ముందుండి పనిచేస్తోందని రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడని ఆయన పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సేవాలాల్ సేన ఆవిర్భావ దశాబ్ది జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ హాజరయ్యారు. ముందుగా రాంబాబు నాయక్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కోటగిరి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన సేవాలాల్ సేన జెండాను రాష్ట్ర అధ్యక్షులు అంగోత్ రాంబాబు నాయక్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారా జాతిని జాగృతం చేయటం కోసమే సేవాలాల్ సేన ముందుండి పనిచేస్తోందని అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడని అన్నారు. బలహీన వర్గాల ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. తమ హక్కులు, నిధులు, నియామకాలు సాధించడం కోసం సేవాలాల్ సేన ముందుండి పనిచేస్తోందని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో శివు మహారాజ్, విండో చైర్మన్ సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ వివేక్, మాజీ ఎంపీటీసీ మనోహర్, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పడినటువంటి ప్రతి ఒక్క మరి కులాలు మరి ఎప్పుడైతే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎప్పుడైతే ముందుకొస్తుందో అప్పుడు మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని ఆ రోజే ఆనాడే ఆ మహానాయకుడు చెప్పిపోయినటువంటి అంశం ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు నేటికి 79 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ మరి ప్రభుత్వాలు మారుతున్నా మన లాంటి మరి అణగారిన ప్రజల యొక్క బాధలు మారే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి సేవాలాల్ సేన ఒక నామకరణంతో ప్రతి తండాల్లో, గూడాల్లో, మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నబడినటువంటి రైట్స్ ఏదైతే ఉందో ప్రతి ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా మాకు సంబంధం లేదు. కానీ ఏ ప్రభుత్వంతో మరి మేము మా రైట్స్ కోసం ఫైట్ చేయాలనే ఒక ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి స్వేచ్ఛను, ఆ సేవలాల్ మహారాజ్ గారు చూపించినటువంటి మార్గంను పూలే గారి ఆలోచనతోటి చదువుకొని మరి ఈ ముగ్గురు యొక్క మహనీయుల ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో సేవాలాల్ సేనను ఆ రోజు 10 సంవత్సరాల క్రితం నామకరణం చేసి ముందుకు నడుపుతున్నటువంటి అంశం. కాబట్టి మిత్రులారా, నేటికి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా వందల సంవత్సరాలు గడిచినా నిజమైన స్వాతంత్రం మన లాంటి వ్యక్తులకు, ఈ సామాజిక వర్గాలకు రాలేదు. క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి తమ వంతుగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కిట్స్ అందజేశామని రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ఆంజనేయులు తెలిపారు. క్షయవ్యాధిగ్రస్తులను చులకనగా చూడవద్దని ఆయన కోరారు. నగరంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్లో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్స్ని చైర్మన్ ఆంజనేయులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధితో బాధపడుతున్న వారికి తమ వంతు భాగస్వామిగా కిట్స్ ఇవ్వటం సంతోషంగా ఉందని అన్నారు. ఇంకా వీలైతే భవిష్యత్తులో ఈ సంఖ్య పెంచుతామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ అరుణ్ బాబు, డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, జిల్లా టీబీ కోఆర్డినేటర్ రవిగౌడ్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో సంబంధించిన వరదల నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయ సహకారాన్ని అందించాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వరద నష్టాన్ని వెంటనే చెల్లించాలని అన్నారు. నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వివిధ వామపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఇటీవల ఉమ్మడి జిల్లాలో వచ్చిన అకాల వర్షాలు మరియు వరదల కారణంగా రైతులు, సాధారణ ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోయారని వారు వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇటీవల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డిలో మాత్రం గత 100 సంవత్సరాల నుంచి ఎప్పుడూ పడనంత వర్షపాతం 48 సెంటీమీటర్లకు పైగా కురిసిందని అన్నారు. భారీ వరదల మూలంగా ఆ ప్రాంతంలో అనేక చెరువులు, కట్టలు తెగి నీరు ఉప్పొంగిందని తెలిపారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం అంత భారీ వర్షం లేకున్నా నిజాం సాగర్ నుండి 2,50,000 క్యూసెక్కుల వరకు వరద నీరు వదలడంతో పాటు మంజీరాకు పెద్ద ఎత్తున వరద రావడంతో దాని ప్రభావంతో గోదావరి కూడా వరద పెరిగి వాటి పరివాహక ప్రాంతంలో వేలాది ఎకరాల రైతు పంట నీటిలో మునిగి నష్టం జరిగిందని అన్నారు. అదేవిధంగా రైతుల పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని, దీంతో పాటు సిరికొండ, ధర్పల్లి, వేల్పూర్, భీమ్గల్ మండలాల పరిధిలో చెరువులు, వాగులు తెగటంతో పాటు పంట పొలాల్లో ఇసుక మేటలు పేరుకుపోయాయని అన్నారు. వరద నీటితో ఇళ్లలోకి బురద మట్టి పేరుకుపోయి నిత్యావసర సరుకులు అన్నీ పాడైపోయాయని అన్నారు. జిల్లాలో 50,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరగడంతో పాటు ఆర్థిక నష్టం జరిగిందని తెలిపారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణలో సంభవించిన ఈ వరదల నష్టానికి జాతీయ విపత్తుగా ప్రకటించి 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించాలని వారు కోరారు. అనేక ప్రాంతాల్లో వరి పంట ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వరి పంటతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బోర్ మోటార్లు కూడా 3-4 రోజుల పైగా నీటిలో మునిగి ఉండటం మూలంగా అవి కూడా చెడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా ఈ కాలంలో సిపిఎం పార్టీ బృందాలతో పాటు వామపక్షాలు కూడా వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తెలుసుకోవడం జరిగింది.
ఈ రైతులతో కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రధానంగా మంజీరా గోదావరి పరివాహక. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 14 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. 10 మందికి 12,000 రూపాయల జరిమానా విధించారు. మరో ముగ్గురికి 2 రోజుల పాటు జైలు శిక్ష, మరొక వ్యక్తికి 4 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా తమ కుటుంబాలలో విషాదం మిగిల్చిన వారవుతారని, కావున మద్యం సేవించరాదని, ఒకవేళ మద్యం సేవించి వాహనాలు నడిపితే మున్ముందు మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలపై హైకోర్టు తీర్పుపై జిల్లా పీడీఎస్యు స్వాగతించింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా ఫలితాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. గతంలో ప్రకటించిన గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు. జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని, మెయిన్స్ సెలక్షన్స్లో రిజర్వేషన్స్ పాటించలేదని ఆయన పేర్కొన్నారు. తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. రివాల్యుయేషన్ కాకుండా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మాదిరిగా టీజీపీఎస్సీ అవకతవకలకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ నగరానికి చెందిన మాజీ కార్పొరేటర్ గోపిడి శ్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆమెను నియమిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ నాయకత్వం తనపై నమ్మకంతో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ పార్టీ మరింత బలోపేతం కోసం సాయశక్తిలా కృషి చేస్తానని ఈ సందర్భంగా గోపిడి శ్రవంతి రెడ్డి తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మంగళవారం నాడు నగరంలోని వివిధ ప్రదేశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా నాందేవాడ, గంగస్థాన్, మారుతినగర్, బోయిగల్లి, వినాయక్ నగర్ తదితర ప్రాంతాలను పరిశీలించి శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ పనులపైన తగు సూచనలను అధికారులకు మరియు సిబ్బందులకు తెలియజేయడం జరిగింది. రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు భీమ్గల్ మండలంలో క్షేత్ర సందర్శన చేశారు. ఆయా గ్రామాల్లో రైతులకు అందించినటువంటి వరి పంటలో చిరుసంచుల రకాలైన KNM 7715, KNM 12368 రకాలను పరిశీలించి ఆ రకాల గుణగణాలను రైతులకు తెలియజేశారు. రైతులు పండిస్తున్నటువంటి వరి రకాల గురించి చర్చించారు. చెంగల్ గ్రామంలో పీజేటీఏయు ద్వారా నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమంలో రైతులకు అందజేయబడిన RDR 1200 రకాన్ని పరిశీలించారు మరియు దాని యొక్క గుణగణాలను రైతులకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో రైతులు పండిస్తున్న వరి పంటలో ఉల్లికోడు సమస్యను గమనించి దాని నివారణ చర్యలని రైతులకు తెలియజేశారు. అలాగే సికింద్రాపూర్ గ్రామంలో KVK ద్వారా రైతులకు చిరు సంచుల రూపంలో అందించిన సోయాబీన్ RSB1 మరియు ASB 101 రకాలను సందర్శించి రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. నగరంలోని వర్ణి చౌరాస్తాలో గల ప్రజాకవి కాళోజీ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజిగౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ దాతన్నగారి విఠలరావులు జిల్లా నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విజిగౌడ్ నాయకులతో కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, దండుశేఖర్, అగ్గు సంతోష్, మాజీ కార్పొరేటర్ సీతారాం, చింతకాయల రాజు, మాకు రవి, విజయ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని TNGO భవన్లో జరిగిన జిల్లా స్కూల్ గేమ్స్ సర్వసభ్య సమావేశంలో 2024-25 విద్యా సంవత్సరం రాష్ట్ర జాతీయ పోటీలలో పతకాలు సాధించిన ముచ్కూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలను సాధించారు. పతకాలు సాధించిన డి అశ్విని, కె హారిక, కె నిహారిక, దినేష్, రణ్జిత్, మేధాంష్ గౌడ్ ఉన్నారు. పతకాలు సాధించిన విద్యార్థులను జిల్లా విద్యాధికారి పి అశోక్, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగమణి,
డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజారెడ్డి, జిల్లా సాఫ్ట్ పాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగామోహన్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మార్కంటి సుజాతలు వారిని ఘనంగా సన్మానించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం నాడు దర్శించుకున్నారు. ఈ మేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను పూజారులు సిపికి వివరించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ విజయబాబు, ఎడపల్లి ఎస్ఐ రమ్య తదితరులు ఉన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో గత నెల 19వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి సంజీవ్ తెలిపారు. ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 8వ తేదీన మిస్ అయిన వ్యక్తి శవమై లభ్యమైనట్లు ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు. సంతోష్ అనే వ్యక్తి తాడుబాయి గ్రామం నుండి వేల్పూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి వద్ద వ్యవసాయ కూలీకి జీతం చేసేవారని చెప్పారు. మృతదేహానికి పంచనామా చేసి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సంతోష్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.